లేదా రైతులు కానీ లేకపోతే మనం చెప్పేటువంటి పంటలు కానీ వానలు కానీ అవన్నీ కూడా యథాతథంగా జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. వ్యక్తిగత ఫలితాలు మాత్రం ఈ మార్పులు ఉంటాయి. అందుచేత వ్యక్తులందరూ కూడా వారి జాతకాన్ని పూర్తి సమీక్ష చేసుకున్న తర్వాతే ఈ ఫలితాల గురించి బాధపడండి లేదా ఉప్పొంగి ఎగరండి, అది మీ ఇష్టం. ఇలా మనం ఇందాక ఆదాయ వ్యయాల గురించి చెప్పుకున్నప్పుడు ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ అన్నారనుకోండి, మనం అనుకుంటే ఆదాయ వ్యయాల్లో దానికి ఒక శ్లోకం చెప్పింది శాస్త్రం, అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆదాయ వ్యయము ఆదాయం వ్యయం ఎలా చెప్పారో ఆ వరుస మీరు గమనిస్తుంది. రోగారోగ్యౌ పుణ్యపాపౌ లాభాలాభౌ జయాజయౌ సుఖదుఃఖే వృద్ధిహీన ఆదాయ వ్యయ సంజ్ఞకౌ. ఆదాయం వ్యయం గురించి చూస్తూ ఆదాయం ఏంటి, ఆదాయం దగ్గర రోగ అరోగము అని చెప్పారు ఆదాయ వ్యయాల్లో. అదొక్కటి మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఈ ఆదాయం ఎక్కువ కనిపించిందంటే ఆ సంవత్సరం మీకు ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది అని. ఆదాయం ఎక్కువ కనిపించాలని అనుకోవద్దు. అలాగే వ్యయం ఎక్కువ కనిపిస్తుంది అంటే రోగం తక్కువ ఉంటుందని అర్థం. మిగతావన్నీ పుణ్యపాపాలు లాభాలాభాలు ఇవన్నీ సరిగానే ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఆదాయం ఎక్కువ ఉంటే పెద్దగా కలిసి రాదు, అది కూడా మీరు గమనించుకోవాలి. ఇలా పంచాంగ శ్రవణాన్ని మీరు చేసి పంచాంగ పఠనాన్ని నేను చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ సంవత్సర భవిష్యత్తు ఎలా ఉంటాయి, మనం ఎలా మసలుకోవాలి, మనం వాటికి అనుకూలంగా ఎలా ఉండాలి, మనకు అనుకూలంగా వాటిని ఎలా మలుచుకోవాలి, మన జాతకం, వ్యక్తిగత జాతకం, అలాగే ఈ గ్రహాల కదలిక, ఈ సంవత్సరం ప్రపంచంలో జరిగే మార్పులు, అలాగే మనకి జరిగేటువంటి మిగతా విషయాలు అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనకి సరైనటువంటి గైడెన్స్ దొరుకుతుంది. అంతేగాని ఏదో ఒకదాన్ని పట్టుకుని ఒక వీడియోలో ఈ గ్రహణం పట్టిందంటే ఇన్ని రాసుల వాళ్ళకి 4 రాసుల వాళ్ళు అద్భుత బంగారం సాధిస్తారు, డబ్బులు సాధిస్తారు, ఈ రాసులు సర్వనాశనం అయిపోతాయి, ఇలాంటివి మీరు నమ్మద్దు. వాళ్ళందరూ చెప్పేది గోచార ఫలితాల గురించి మాత్రమే. మీ జాతకాలు వాళ్ళు ఎవరికీ తెలియదు. 80% వాళ్ళకి తెలియదు, 20% గోచారం బట్టి చెబుతున్నారు. వాళ్ళని నమ్మి మీ మనస్సుని కష్టపెట్టుకోవద్దు, బాధపడద్దు, భయపడద్దు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తద్దు, అనవసరపు పూజలు చెయ్యొద్దు. మీకు ఇక్కడ చెప్పినవి ఈ గోచారానికి సరిపోయినంత వరకు అవి చేసుకుంటే చాలు. మిగతాది మీ దశాంతర దశలు మీ జాతకాన్ని బట్టి అవసరమైతే సరైన జ్యోతిష్యుని సంప్రదించి అప్పుడు ఏదైనా విచారం చెయ్యండి. అంతేగాని వాళ్ళు ఇట్ట నాశనం అయిపోతారు, వీళ్ళు గొప్పగా ఉంటారు, ఇవన్నీ నమ్మద్దు. అవన్నీ 20% మీద ఆధారపడి చెప్పేవి. యూట్యూబ్ని నమ్మి మీ మనస్సుల్ని కష్టపెట్టుకోవద్దు, బాధపడద్దు. ఈ పంచాంగాన్ని ఇలా మీకు వినిపించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రాహ్మణ పరిషత్ వారికి, వారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడో 1960లో వాళ్ళు మొదలుపెట్టారు, ఇది 2026. చూడండి, 66 సంవత్సరాల కార్యాచరణ. ఎంతోమంది దాంట్లో అధ్యక్షులు అయ్యారు, వారు మారారు, వచ్చారు, సభ్యులు వచ్చారు, వాళ్ళందరూ కార్యవర్గం. ఎంతమంది 66 సంవత్సరాల నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ నడిపిస్తున్నారో ఆలోచించండి. నిజంగా వాళ్ళని చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఎంత మంచి పనులు చేస్తే, ఎంత కష్టపడి ఉంటే, ఎంత మంచి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇంతకాలం ఆ సంస్థ కొనసాగుతుంది, ఇంతకాలం వాళ్ళు చేయగలుగుతారు, ఇంతమంది మనసుల్లో వాళ్ళు ఉండగలుగుతారు. అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణ పరిషత్ వారికి మనందరం కూడా మనకి చేతనైనంత సహాయం చేస్తున్నాం, ఇంకా చేద్దాం. వాళ్ళు 75 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇక 100 కాదు, విజయనగర సామ్రాజ్యం లాగానో ఇంకోలాగానో ఎక్కడో ఆగిపోవటం కాదు, 1000-2000 సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం
శాంతి ఓం శాంతి ఓం శాంతి.